ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, రేపు మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి, నవమి ఇలాంటి తిథుల్లో మన వారాహి అమ్మ చక్కగా పూజించుకుంటూ ఉంటామండి. అంతేకాకుండా రేపు మంగళవారం అనేది మనకు శ్రావణ మాసంలో ఆఖరి రోజు. ఇక శ్రావణ మాసం అనేది మనకు అయిపోతుందన్నమాట. ఇలాంటి మంగళవారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క తిరునామాన్ని మీరు తప్పకుండా 108 సార్లు కౌంట్ చేసి అనేది చెప్పుకోండి. తప్పకుండా మీ కోరిక ఏదైతే సంకల్పం పెట్టి మీరు చెప్పుకుంటారో ఆ కోరిక 100% నెరవేరి తీరుతుందండి. ఇక ఆ అమ్మవారి పవర్ఫుల్ మంత్రం ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, నియమాలు ఏంటి, ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం వారాహి అమ్మని ఎంత ప్రీతికరంగా పూజించుకుంటే ఆ తల్లి అంత కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయండి. ఏదైనా సరే భూమి వివాదాలు కానివ్వండి, ఏదైనా కొనాలి, భూములు పొలాలు ఇలాంటివి కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళైనా సరే ఆ తల్లిని మనసారా కోరుకొని మనసారా వచ్చి ఆశీర్వాదం అనేది తీసుకొని ఆ తల్లికి ఏ పూజ చేసినా, ఏ నామం చేసినా, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నంత ఫలితం అనేది ఉంటుంది. తప్పకుండా వారాహి అమ్మని కొలిచిన వాళ్ళు తప్పకుండా వాళ్ళ కోరికలు తీర్చడమే కాకుండా వాళ్ళకి భయాందోళనలు, శత్రువులు ఇదేమీ ఉండదండి. అంతేకాకుండా వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్ళడానికి ఆ తల్లి అనుగ్రహం అనేది 100% ఇస్తారనమాట. ఆమెను భక్తిగా నమ్మి కొలవాలే కానీ ఎటువంటి ఆపద రాకుండా మన కంటికి రెప్పలా కాపాడుకుంటారండి. అలాంటి ఆ తల్లి నామాన్ని రేపు ఆఖరి శ్రావణ మాసంలో ఆఖరి రోజు రేపు మంగళవారం ఈ ఒక్క నామాన్ని, ఇప్పుడు చెప్పబోయే ఒక్క నామాన్ని 108 సార్లు అనేది పఠించండి. అద్భుతంగా మీ కోరిక అనేది తప్పక తీరుతుంది. ఎలాంటి అనుమానం ఏం పెట్టుకోకుండా ప్రయత్నించి చూడండి. ఈ యొక్క నామం చదవటానికి మనం అమ్మవారి తిరునామం కాబట్టి ఎవరైనా చెప్పుకోవచ్చండి. ఒక 108 సార్లు చెప్పుకునేటప్పుడు చక్కగా మీరు దీపం పెట్టేసి మీరు కూర్చొని 108 సార్లు కౌంట్ చేసి చెప్పుకోండి. మనం లెక్క పెట్టడానికి ఏదైనా పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, ముడి శనగలు, డైమండ్ కలకండ, జపమాల ఉంటే జపమాల, ఇలాంటి వాటితో కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. లేదా వేలతో కూడా, వేల గడులు, మనకి వేల మధ్య కోడ్లు ఉంటాయి కదా, ఆ గడులతో కూడా మనం 108 ఈజీగా అనేది లెక్కించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు రేపు తప్పకుండా రాత్రి పడుకోపోయేలాగా ఎప్పుడైనా సరే మీరు చెప్పుకొని చూడండి. అద్భుతంగా మీ సంకల్పం నెరవేరే తీరుతుంది. కానీ నాన్ వెజ్ తిన్న తర్వాత ఈ యొక్క నామం చెప్పుకోవద్దండి. పరిశుద్ధంగా చక్కగా స్నానం చేశాక చెప్పేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఉదయం మేము చూడలేదు అనుకున్నప్పుడు సాయంత్రం అయినా సరే చక్కగా కూర్చొని ప్రశాంతంగా తల్లిని మనసులో నిమగ్నం చేసుకొని ఈ తిరునామాన్ని చెప్పుకుంటే సరిపోతుంది. మీ కోరిక అనేది 100% నెరవేరుతుంది. అందుకైనా కొంచెం పెద్ద కోరికలు అనుకోండి, వాటికి కావాల్సిన సంకేతాలు కూడా అమ్మవారి ఏదో ఒక రూపంలో మీకు పంపిస్తారనమాట. ఈ అమ్మవారి తిరునామం ఏంటి అంటే అరిగ్ని 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 ఇది మనకొచ్చి అమ్మవారి 12 నామాలలో ఒక నామం అండి. ఈ తిరునామాన్ని మీరు చక్కగా 108 సార్లు అనేది చెప్పుకొని చూడండి. అద్భుతంగా రేపు మంగళవారం కదా, శ్రావణ శుక్రవారం ఆఖరి రోజు కూడా మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో అది నెరవేరే తీరుతుంది. మీకు మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి దర్శనం కూడా కలుగుతుందన్నమాట. అరిగ్ని అనే ఒక నామం అండి. ఆ తల్లి మీ గురిలోనే ఉంటుందన్నమాట. మీకు ఏదో ఒక సంకేతాన్ని తప్పకుండా కనిపించేలా చేస్తుంది. అది ఫ్రెండ్స్, ఈ పవర్ఫుల్ అమ్మవారి నామాన్ని మీరు చెప్పుకొని అమ్మవారి ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందాలి, మీ సంకల్పం తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.